శ్రీ గణేశాయ నమః. శ్రీ జానకీ వల్లభో విజయతే. శ్రీ రామచరితమానసము ద్వితీయ సోపానము. అయోధ్యాకాండము. భగవన్నుతి. యస్యాంకే చ విభాతి భూధరసుత దేవాపగా మస్తకే బాలే బాలవిదురుగలే చ గరళం యస్యోరసి వ్యాలరాట్ సోయం భూతి విభూషణ సురవరః సర్వాధిపః సర్వదా సర్వః సర్వగతః శివః శశినిభః శ్రీశంకరః పాతు మాం. సర్వేశ్వరుడైన శంకరుని వామాంకమున గిరిజాసుత పార్వతియు, జటాజుటమున గంగాదేవియు, పాలమున నెలవంకయు, గళమున గరళము, మెడలో నాగరాజు విలసిల్లుచుందురు. అతడు భస్మ విభూషితుడు, దేవతలలో శ్రేష్ఠుడు, లయకారుడు, భక్తుల పాపములను రూపుమాపువాడు, సర్వవ్యాపకుడు, కళ్యాణప్రదుడు, చంద్రుని వలె శ్వేత కాంతులతో విరాజిల్లుచుండువాడు. అట్టి పరమేశ్వరుడు సర్వదా నన్ను రక్షించుచుండుగాక. ప్రసన్నతాం జ్ఞానగతాభిషేకస్తదా నమామలే వనవాస దుఃఖతః ముఖాంబుజశ్రీ రఘునాథస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రద. రఘువంశమునకు ఆనందప్రదుడైన శ్రీరామచంద్రుని యొక్క ముఖ కమల శోభ రాజాభిషేక వార్తను విని పెరుగునూ లేదు, అట్లే వనవాస క్లేశములకు తరుగునూ లేదు. సర్వకాల సర్వావస్థల యందును ఒకే రీతిగా విలసిల్లు ఆయన ముఖ కాంతులు సర్వదా నాకు శుభములను కూర్చుగాక. నీలాంబుజ శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామభాగం పాణౌ మహాసాయంక చారుచాపం నమామి రామం రఘువంశనాథం. నీలాంబుజముల వలె శ్యామలము అతి కోమలము అయిన శరీరము గలవాడును, వామాంకమున సీతాదేవితో శోభిల్లుచుండువాడును, అమోఘములైన ధనుర్బాణములను చేతబట్టిన వాడును అగు రఘువంశ ప్రభు అయిన శ్రీరామచంద్రునకు నేను నమస్కరించుచున్నాను. శ్రీ గురు చరణ సరోరజ రజ నిజమను ముకుర సుధారి బరుణో రఘువర విమల జసు జోదాయక ఫలుచారి. శ్రీ గురుపాద కమల రేణువులచే నా మనోదర్పమును పవిత్రమనర్చుకొని ధర్మార్థ కామ మోక్ష ఫలప్రదాయినియగు శ్రీ రామచంద్రుని నిర్మల కీర్తిని వర్ణించుచున్నాను. ఓం స్వస్తి.